మహారాజా, ఉత్తరాది నుండి బందిపోట్లు దాడికి వస్తున్నట్లు వేగుల వారి సమాచారం. రాజా వారు చెప్పినట్టే జరిగింది. ఇప్పుడే సైన్యంతో వెళ్లి వాళ్ళ అంతు చూస్తా. ఆగండి మల్లయ్య గారు, ఆ దుర్మార్గులు కండకావరంతో వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పొస్తాను. బాలవీరా, నువ్వాగు. నీవు పసివాడవు. సైన్యాధిపతి మల్లయ్య నేను వెళ్లి వారిని తరిమి కొడతాం. చిన్నాన్న గారు, ఆ బందిపోట్లను ఎదుర్కోవడానికి మీరంతా అవసరం లేదు. నేను వెళ్ళి నా ప్రతాపం ఏంటో వారికి తెలిసేలా చేస్తాను. మన యువరాజా వారు బందిపోటు దొంగల్ని పారద్రోలి విజయంతో తిరిగి వస్తున్నారు. భళా బాలవీరా భళా, ఆ బందిపోటు దొంగల్ని తరిమి కొట్టావు. ఆ బందిపోట్లు ఎవరనేది తెలిసిందా యువరాజా? మల్లయ్య గారు, మేము ఆ దొంగల్లో ఒకరిని బందీగా తెచ్చాము. ప్రవేశపెట్టండి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను విక్రమ్ సింగ్ అనే బందిపోటు దొంగతో కలిసి వచ్చాను. వారికి సాయంగా వెళ్ళమని మా యువరాజు ఫణీంద్రుడు పంపించాడు. చిన్నాన్న గారు, సెలవివ్వండి. ఇప్పుడే వెళ్ళి తలుపుల సంస్థానాన్ని సర్వనాశనం చేసొస్తాను. పక్కలో బలంలో ఉన్న ఫణీంద్రుని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. శాంతించు బాలవీరా, శాంతించు. బందిపోట్లు మనపైకి వచ్చినప్పుడు ఎదుర్కోవడం వేరు, ప్రక్క సంస్థానంపై యుద్ధం ప్రకటించడం వేరు. అవును యువరాజా, ఆ ఫణీంద్రుడు పిరికి పంత. బందిపోట్లను ఉసిగొల్పి తన చేతగానితనాన్ని నిరూపించుకున్నాడు. వాడి పని ఆ దేవుడే చూసుకుంటాడు. వెంటనే ఈ బందిపోటును చెరసాలకు తరలించండి. యువరాజులారా, మీ పేర్లు, మీ సంస్థానాల గురించి వివరాలు తెలియజేయండి. నా పేరు నారాయణుడు. మాది బుక్కపట్టణ సంస్థానం. నా పేరు బాలవీరుడు. మాది గూటిబైలి సంస్థానం. బాలవీరుడంటే వీడేనా? నా పేరు ధర్మానాయుడు. మాది నాగసముద్ర సంస్థానం. నా పేరు ఫణీంద్ర నాయుడు. మాది తలుపుల సంస్థానం. నా పేరు వెంకటపతి నాయుడు. మాది చంద్రగిరి సంస్థానం. బావా, శిక్షణ కాలం పూర్తి కావస్తుంది. అవును బావా. నన్ను విడిచి మా చెల్లెలు తిమ్మమ్మ ఎలా ఉందో ఏంటో. అవునా బావా? మరి మా చెల్లెలు పుట్టమ్మను చూడాలనిపించలేదా? ఏమిటి బావా, మీ చెల్లెలు
పొట్టి చెండేనా? బావా, మరి మా చెల్లెలు పుట్టి చెండు అయితే మరి మీ చెల్లెలు? పూల చెండు బావా. ఓహో, మీకు మీ చెల్లెలంటే అంత ప్రేమ? ప్రేమ కాదు బావా, మా చెల్లెలంటే నాకు పంచ ప్రాణాలు. ఓహో, అన్నగారు చెల్లెల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తిమ్మమ్మ అందాల యువరాణి, మా అదృష్ట దేవత. అవును, తిమ్మమ్మ అందచందాల గురించి, హావభావాల గురించి మా పెదనాన్నగారు చెప్తుంటే విన్నాను. నాకు తిమ్మమ్మని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది బావా. బావా, తిమ్మమ్మను కొడలుగా పొందటానికి ఎందరో శ్రీమంతులు కన్నడ దేశం నుంచి కూడా రాయబారం పంపుతున్నారు. కానీయా? ఆపావేంటి, చెప్పు బావా. తిమ్మమ్మ మనసు ఎప్పుడో నీపై లగ్నమైంది. నేను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అంతేకాదు, నానమ్మ మీ ఇద్దరి పెళ్లి గురించి రోజుకొకసారైనా ప్రస్తావిస్తూ ఉంటుంది. బావా నారాయణ, నాకు మీ చెల్లెలంటే ఎంతో ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే తిమ్మమ్మనే చేసుకుంటా, లేదంటే ఆ జన్మంతు ఇలాగే ఉండిపోతా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా? ఈ సంతోషకరమైన వార్తను నా చెల్లెలు తిమ్మమ్మకు చెబుదామా అని ఉంది బావా. యువరాజుల్లారా, శిక్షణ కాలం పూర్తయిన సందర్భంగా రేపు ఉదయం అందరికీ పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. సిద్ధంగా ఉండగలరని చక్రవర్తుల ఆజ్ఞ. అంటే తిమ్మమ్మ చాలా అందగత్తె, విదూషీమణి. ఎలాగైనా సరే బాలవీరుని తప్పించి తిమ్మమ్మను నాదాన్ని చేసుకుంటాను. మీ శిక్షణా కాలం పూర్తయింది. ఇప్పుడు జరిగిన అన్ని విద్యల్లోనూ బాలవీరుడే ప్రథమ స్థానంలో నిలిచాడు. నారాయణుడు 2వ స్థానంలో నిలిచాడు. వారికి చక్రవర్తుల వారు బహుమతులు ప్రదానం చేస్తారు.